బం బం బోలేం శంఖం మోగలేం డమ్ డమ్ డోలే చిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగుని ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాను రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. 100 రూపాయలు ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. చూడవే ఏం చేస్తాను. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సందగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి. అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపిస్తలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు దొబ్బినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసగా సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. అదే ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే. అయ్యా, మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినాడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా, టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతలప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో హలో. ఓకే. 1 సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్ చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడంచే లేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా దిశా దిశా బువా. యా డువా. ఓకే. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి.
సార్ సార్ ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా షేట్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు నా శిష్యురాలు చాలు షోమి నో ఫార్మాలిటీ ఓన్లీ డాన్స్ గో దేర్ రితిక్ రోషన్ ఫాలో మీ నమస్తే సార్ వీడు హృతిక్ రోషన్ ఏంట్రా మిస్టర్ మిస్ అయింది కమ్ అవుట్ యూస్లెస్ ఫెలోస్ గివ్ మీ దట్ వీణా థ్యాంక్ యూ పించేశారు సార్ మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఓకే గాయస్ ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్ నిన్నెవడైనా ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్ మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవగాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలౌట్ పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలా కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మాత్రం నాకు ఆర్తి కావాలి. ఆర్తి పేరే కదయా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ ఈ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గడి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడు వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో ఆగు, వాడి టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచాగాడి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. వాడే. ఇదేంటండి ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈరేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, వాడికి కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్న. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మోడి. పేరేట్ అలా ఉంది. నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు. ఇదే డైరెక్ట్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, ఆ, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడే. ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు. సార్, మన సినిమాలో హీరోయిన్ ఆ, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని ఆహా. మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఈడి కథ ఈడికే చెప్పేస్తున్నాడు. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును.
మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి, నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటాం మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకి డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తనని ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు.